సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, చాలా వరకు మనం అంటే రియల్ లైఫ్లో కూడా మనం చూస్తూ ఉంటాం నిత్యం కొన్ని సందర్భాలు, అంటే సిగ్నల్స్ దగ్గర కానివ్వండి, కొన్ని విధానాల్లో ఎక్కువగా ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ప్రత్యేకించి వాళ్ళని తీసుకురావడము, తీసుకురాకపోయినా వాళ్ళు వచ్చి అడిగారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తే మంచి జరుగుతుంది. అసలు ఎవరి గురించి అని అంటే హిజ్రాల గురించి. హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది. వాళ్ళ అంటే మనంతటా మనం అడిగి ఆశీర్వదించే దానికన్నా వాళ్ళంతటా వాళ్ళు ఆశీర్వదిస్తే చాలా శుభమని, వాళ్ళ చేత్తో ₹1 అయినా తీసుకుంటే అది బాగా కలిసి వస్తుందని, ఇలా కొన్ని విధానాలు అయితే చాలా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకు వాళ్ళ ఆశీర్వాదానికి అంత బలం ఉందా? నిజంగా వాళ్ళ ఆశీర్వాదానికి అంత బలం? వీళ్ళకి హిజ్రాలకి మూల పురుషుడు ఆరన్, అర్జున్ యొక్క కుమారుడు. అర్జునుడు ని మా జగదేక వీరుడైన అర్జునుడు పట్టుకొని వచ్చేయమంటారు. వచ్చేస్తే చంపేసి తీసుకొచ్చేస్తాడు ఆరన్. ఏమిట్రా ఇలా చేసామని చెప్పేసి మళ్ళీ అర్జునుడు బ్రతికిస్తారు. బ్రతికించిన తర్వాత ఇదంతా శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆరన్ ఉంటే లాభం లేదని చెప్పి ఒక మహాపురుషుడు బర్బరీకుడిని, భీముడు కుమారుడైన బర్బరీకుడిని, మహావీరుడు కావాలని ఆయన్ని తొలగించేశాడు. బర్బరీకుడు కనుక ఉన్నట్లయితే పాండవులు చచ్చిపోతారు. ఎందుకంటే ఆయన దగ్గర 3 బాణాలు ఉంటాయి. ఒక బాణంతో కౌరవులను చంపుతాడు, బలమైన సేనని. తర్వాత బలమైన సేవ పాండవులు, వీళ్ళు చచ్చిపోతారు. అందుకని పాండవులు ఈ బర్బరీకుడు ఉంటే ప్రమాదం సుమా అని కృష్ణుడు చేసే లీలలు ఎవరికి తెలియదు. పాండవులకు కూడా అర్థం కాదు. భీముడు నా కొడుకుని చంపేశాడని బాధపడతాడు. కానీ ఆయనకు వరం ఇచ్చాడు, ఘటశ్యామ్ కింద ఉండు, పైనుంచి చూసుకో కురుక్షేత్రం అని. అలాగే ఆరన్ ఉంటే అర్జునుడిని చంపేస్తాడు కాబట్టి ఇతన్ని మహావీరుణ్ణి చంపాలి అని చెప్పి అర్జున కుమారుడైన ఇతన్ని ఇచ్చేయమంటే ప్రాణం ఇచ్చేస్తానంటాడు. ఇచ్చేస్తానంటే అయితే నాకు ఒక కోరిక ఉంది, ఒక రోజున నాకు పెళ్ళై చచ్చిపోవాలని ఉంది అంటాడు. మా అమ్మ కోరిక అంటే సరే అయితే ఎవరు చేసుకుంటారు, రేపే చచ్చిపోతాడు, ఇతన్ని చంపేస్తాడు కృష్ణుడు. మరి ఎలా? అప్పుడు చూడు కరుణామయుడు అయిన కృష్ణుడు ఎంత గొప్పవాడు. తానే జగన్మోహిని అవతారం ఎత్తి తాను ఆరన్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మర్నాడు చంపేస్తారు. ఆరన్ను ప్రాణత్యాగం చేస్తాడు మహాభారత యుద్ధం కోసం. చచ్చిపోయిన తర్వాత ఈమె మన కృష్ణుడు జగన్మోహని రూపంలో ఆమె గాజులు పగలగొట్టి ఇవన్నీ బొట్టు తీసి ఇదంతా కూడా చేస్తారు. హిజ్రాల కులదైవం ఇది. తమిళనాడులో ఉంది ఈ టెంపుల్, ఆరన్ టెంపుల్ ఇప్పటికీ ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ హిజ్రాలంతా అక్కడికి వెళ్ళి ఆయనకి ఆ రోజంతా కూడా భర్త చనిపోతే ఎలాగైతే గాజులు పగలగొట్టుకుని బొట్టు చేసేసి పుణ్యస్త్రీ స్నానం చేయించి ఎలాగైతే చేస్తారో అలా చేస్తారు. మంగళసూత్రాలన్నీ తీసేసి అంతా ఏడుపులు అనమాట. ఇది ఒక భాగం. అలాగే రెండవది, మన కృష్ణం వందే జగద్గురం, అర్జునం వందే జగదేక వీరం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారు దేవేంద్రుడు పిలిస్తే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రంభా ఉర్వశి మేనకలు ఉన్నారు. వాళ్ళు అందులో మేనక వచ్చి పెళ్లి చేసుకోమంటే ఈయనేం చెప్తాడు, మా వంశంలో ముందే విశ్వామిత్రుడు వీళ్ళంతా ఉన్నారు కదా, చేసుకున్నాడు కాబట్టి మాకు మూల పురుషురాలు అమ్మ అప్సరసలను, అందువలన నేను మీతో పెళ్లి చేసుకోలేను అని అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్సరసలకి మీలాగా మానవగా స్త్రీల్లాగా పెళ్ళిళ్ళు గిళ్ళళ్ళు ఉండవు, అది మేము దేవవేశ్యలం, మేము ఎవరితో అయినా ఉండొచ్చు అని అంటారు. కానీ అర్జునుడి యొక్క క్యారెక్టర్ అటువంటిది అనమాట. దాంతో వెంటనే శపిస్తుంది, నువ్వు బృహన్నలవైపో అని. బృహన్నలైపోతే అప్పుడు ఇంద్రుడు వచ్చి నీకు వరం కింద ఇస్తున్నాను నేను, వనవాస సమయంలో అజ్ఞాతవాసంలో ఈ బృహన్నల పాత్ర తీసుకో, నువ్వు ఎవరికి కనబడవని అజ్ఞాతవాసంలో ఇచ్చారు. ఈ బృహన్నల అర్జున వారు కూడా ఆ హిజ్రా రూపాన్ని ధరించారు కాబట్టి మనం హిజ్రాలకు గౌరవిస్తాం. అయితే ఈ హిజ్రాలు ఏం చేయాలి? వీళ్ళంతకు వీళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే మంచిదే. కానీ ఇప్పుడు కాలం మారింది కదా. ఇదివరకు అవధూతలు అంటారు, ఇసుక స్వామి అని ఉండేవాడు నెల్లూరు జిల్లాలో. ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళినప్పుడు ఇసుక తింటాడు. తర్వాత ఇంకొకటి కారులో అక్కడ ఇలాగా అటువైపు వెళుతున్నటువంటి కార్లని ఇలా ఆపుతాడు. ఆయనంతగా ఆయన ఆపాల బైక్లు. ఆ రోజు పిచ్చగా డబ్బు వచ్చేస్తుంది వీళ్ళందరికీ. అందుకని ఈ అవధూత ఎక్కితే, మన బండి ఎక్కితే, కారు ఎక్కితే మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని అందరూ కావాలని నా బండి ఎక్కు అంటే ఆయన ఎక్కడు. ఆయనకు కావలసిన వాళ్ళ బండి ఆపితేనే ఎక్కుతాడు. అదేవిధంగా మనకి బోరబండలో ఒక అవధూత ఉండేవాడు.
ఇక్కడ నాంపల్లి స్వామి ఇలా చాలామంది ఉన్నారనమాట. అవధూతలు కనబడరు. అయితే ఎప్పుడు పిచ్చోళ్ళలాగా ఉంటాడు. పాపం ఇప్పుడు కనబడట్లేదు, చనిపోయి ఉంటాడు. అయితే పిచ్చోళ్ళలాగా ఉండి పాపం ఏం అడగడు అనమాట. ఎవరేది ఇచ్చినా ఒక జిలేబీ తీసుకుంటాడు. నేను చెప్పాను ఒక అతనికి, మంజంశెట్టి రాము గారు అన్న ఆయనకి, ఇదిగో ఆయనకు ఒక జిలేబీ ఇవ్వండి చాలు తీసుకుంటాడంటే, ఈయనకు ప్రేమ ఎక్కువైపోయి ఒక పావు కిలో కట్టించాడు. కట్టించి తీసుకెళ్తే ఆయన ఏం చేశాడు, ఒకటే తీసుకొని మిగతా ప్యాకెట్ పడేశాడు. ఇది అవధూత లక్షణాలు అంటారు. అలాగే ఈ హిజ్రాలు కూడా ఒకప్పుడు ధర్మంగా ఉండేవారమ్మ. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఎలాగైతే అవధూతలు ఆశీర్వదిస్తారో అలా హిజ్రాలు కూడా వాళ్ళంతకు వాళ్ళు ఆశీర్వదించి ఓ రూపాయో 2 రూపాయలు, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి 10 రూపాయలు ఇవ్వాలి, ఇస్తే సంతోషించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, యూనియన్లు మెయింటైన్ చేస్తూ గృహప్రవేశాలు ఆటోల్లో తిరుగుతూ, ఈ మధ్యన చాలా గొడవలు కూడా చూస్తున్నాం మనం, తిరుగుతూ గృహప్రవేశాలు ఫంక్షన్ వేస్తే చాలు వాళ్ళ దగ్గరికి వచ్చి 50,000 ఇవ్వు, 25,000 ఇవ్వు అని 25,000కు తక్కువ కాకుండా డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఒక గోడ మీద రాస్తారు మళ్ళీ సిగ్నేచర్, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసినట్టు, ఇదిగో ఎవరైనా వస్తే నెక్స్ట్ వాళ్ళు ఈ సిగ్నేచర్ చూపించండి. నేనే సత్యనారాయణ స్వామి వ్రతం ఒక చోట చేస్తుంటే అక్కడ ఏమయ్యా పంతులు నువ్వు చెప్పు, నీకు తెలీదా అని చెప్పి చెప్పో ఇమ్మని డబ్బులు అంటే ఏదో 100-200 అంటే చెప్పొచ్చు. వాళ్ళు డిమాండ్ చేసేది 15,000 నా కళ్ళ ముందే అడిగారు. అప్పుడు వాళ్ళ పాపం ఎంతో బేరమాడుకొని 3,000 5,000 ఎంతో ఇచ్చారు. ఇచ్చినప్పుడు తీసుకొని ఉండాలి కదా, వాళ్ళ టార్గెట్ వేయలేదాకా వెళ్ళరు వాళ్ళు. 5,000 రూపాయలు అక్కడ సిగ్నేచర్ చేసి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ టీం ఇంకోటి వచ్చింది, ఇది మాది కాదు మాకు గురువు ఉంటాడు, ఇది కాదు అని మళ్ళీ రిపీటెడ్గా చేశారు. ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ మీద విలువ తగ్గిపోయింది. కానీ వాస్తవానికి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే. అవధూతలు ఎలాగైతే ఆశీర్వదిస్తారో ఇలాంటి పనులు చేయడం వల్ల, మొన్న ఈ మధ్యన కూడా చూసాము, అతను డబ్బులు ఇవ్వట్లేదని మలమూత్రాలు అక్కడ పోశారని, అలాగే ట్రైన్లలో కూడా అసభ్యకరంగా ప్రవర్తించడము, వీటిలన్నింటినీ వీళ్ళు చేయడం వల్ల హిజ్రాలకు కూడా మంచిది కాదు. వాళ్ళు తాగడం ఇవన్నీ కూడా చేస్తూ ధనాన్ని స్కూటీలు మెయింటైన్ చేస్తున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేస్తున్నారు, దాచుకోవచ్చు. కానీ అర్జునుల వారిని అవమానించినట్టు, అలాగే అర్జునుల వారి కుమారుడైనటువంటి ఆరను ఊరుకోడు. కాబట్టి ధర్మబద్ధంగా కనుక హిజ్రాలు ఉన్నట్లయితే, ఎలాగైతే అవధూతలు ఆశీర్వదిస్తే మన యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయో ఆ విధంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క హిజ్రాలు అంటే దురాశ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించాయి ఫలిస్తాయి. మనం ఇవ్వడం కూడా మన ధర్మం. ఎందుకంటే అటు పాపం అటు ఆడ కాదు ఇటు మగ కాదు కాబట్టి ఫెమినైన్ ఎనర్జీ అండ్ మ్యాస్కులైన్ ఎనర్జీ రెండు బ్లెండ్ అయి ఉన్న రూపం అన్నమాట. ఇప్పుడు చూడండి చాలామంది వీళ్ళు కౌలాచారం అని చెప్తున్నారు కదా. ఆ కౌలాచారం ఏంటంటే భైరవి, పురుషుడు భైరవి, స్త్రీ భైరవి, భైరవుడేమో మగవాడు. వీళ్ళు కౌలాచారం అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఆడపిల్లలను పాడు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది మోసగాళ్ళైనటువంటి తంత్రల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు. అది అర్థం అది కాదు. హిజ్రా దాని అర్థం అంటే ప్రతి మనిషిలో కూడా ఫెమినైన్ తత్వం ఉంటుంది, మ్యాస్కులైన్ తత్వం ఉంటుంది, మగ ఉంటుంది, ఆడ ఉంటుంది. ఈ రెండిట్ల ఎనర్జీని కలపాలి. అది అర్థింగ్ చేస్తే మన మూలాధార చక్రాలు వరుస పెట్టి చక్రాలన్నీ విచ్ఛేదనం అవుతాయి. సహస్రార చక్రం అని అర్థానికి రిప్రజెంటేషన్ హిజ్రా అనమాట. అర్ధనారీశ్వర తత్వం సాక్షాత్తు పరమేశ్వరుడు హిజ్రా అంటే. మరి అలా కాకుండా ఇలా చేస్తే మనకి వాళ్ళ మీద గౌరవం తగ్గిపోతుంది. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.